సిద్దిపేటలోని తన అధికారిక నివాసంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి వేళ అన్యాయంగా వచ్చి భయానక పరిస్థితులు సృష్టించారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందజేస్తారు. రంగాచారి, చెప్పండి, సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ గుండాల దాడి, అలాగే హరీష్ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటును ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ మమత. నిన్న రాత్రి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అల్లరి మూకలు పెద్ద ఎత్తున ఆందోళన సృష్టించాయి, గొడవలు సృష్టించాయి. సిద్దిపేటలో ఎన్నడూ లేని విధంగా ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన పరిస్థితి నిన్న రాత్రి కనిపించింది. బహుశా సిద్దిపేట రాజకీయ చరిత్రలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి వరకు ఎన్నడూ లేదు. అట్లాంటి ఒక శాంతియుత వాతావరణం కలిగి ఉన్నటువంటి సిద్దిపేట పట్టణంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా ఒక గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి రుణమాఫీ విషయంలో పూర్తిగా చేశారు. విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పి హరీష్ రావును కించపరుస్తూ, హరీష్ రావును అవమానిస్తూ కొన్ని ఫ్లెక్సీలను తయారు చేసి సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కూడళ్లలో వాళ్ళు ఏర్పాటు చేశారు. కనీసం వాటికి పర్మిషన్ కూడా తీసుకోలేదు. మున్సిపల్ సంబంధించిన వాటి మీద వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఈ ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పి మున్సిపల్ ఆఫీసులో, ఇటు పోలీస్ స్టేషన్ లో, 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. అప్పటికి కూడా వాళ్ళు స్పందించకపోవడంతో సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తా వద్దకు వచ్చి వాళ్ళు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఫ్లెక్సీలు తొలగించాలి, ఇది హరీష్ రావును అవమానిస్తూ, హరీష్ రావును కించపరుస్తూ ఇట్లాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పి వాళ్ళు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తానని చెప్పినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో అది కనీసం 50% మందికి కూడా, రైతులకు కూడా ఇవ్వలేదు. అట్లాంటి సందర్భంలో హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేయడం సరైంది కాదు. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, రుణమాఫీతో పాటు ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే తాను ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి దానికి కట్టుబడకుండా, రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయకుండా, 6 గ్యారంటీలు అమలు చేయకుండా హరీష్ రావుని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖమ్మంలో మాట్లాడటము, ఆయన అవమానపరిచే విధంగా మాట్లాడటము, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రెచ్చగొట్టి అతని మీద ఫ్లెక్సీ తయారీ వేయించడం, ఇవన్నీ చర్యల మూలంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ ఫ్లెక్సీలు తొలగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ పోలీసు అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో 2 వర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం కూడా నెలకొన్నది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు 2 వర్గాలని నిలువరించి అక్కడి నుంచి పంపించాల్సింది పోయి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్లి పక్కనే ఉన్నటువంటి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం, అది అధికారికమైనటువంటి నివాసము, ఎమ్మెల్యే అధికారిక నివాసము. ఆ అధికార నివాసం మీద అక్కడ పైన ఉన్నటువంటి హరీష్ రావు ఫ్లెక్సీని వాటి మీద కూడా దాడి చేయడం జరిగింది. గేట్లు వేసి ఉన్నాయి. గేట్లు వేసి ఉంటే గేట్లకు సంబంధించిన తాళాలు పగలగొట్టి అందులోకి ప్రవేశించి లోపలికి వెళ్లి పైకెక్కి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలను పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఉన్న కొంత ఫర్నిచర్ ను కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. ఆ సమయంలో కొంతమంది పోలీసులు కూడా క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ విధ్వంసాన్ని కనీసం అడ్డుకోలేదు, అక్కడ నిలువరించే ప్రయత్నం చేయలేదు. అది జరిగిన తర్వాత కూడా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించలేదు. అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది, పోలీసులు ఎవరి పక్షాన వ్యవహరిస్తున్నారు, ఎవరికి మద్దతు పలుకుతున్నారు, ఏ పార్టీకి వాళ్ళు కొమ్ము కాస్తున్నారనే విషయాల మీద చాలా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడే 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందటే వాళ్ళు బైఠాయించి ఆందోళనకు సిద్ధమయ్యారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎవరైతే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి, వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ వాళ్ళు ఆందోళనకు దిగారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ గేట ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటువైపు నుంచి కనీసం అరెస్టు జరగలేదు. మరోవైపు ఆ వేసినటువంటి ఫ్లెక్సీలను, హరీష్ రావుకు వ్యతిరేకంగా వేసినటువంటి ఫ్లెక్సీలను కూడా
తొలగించలేదు. ఈ నేపథ్యంలో రైట్. దాదాపు 3 గంటల వరకు అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను సొంత పూచీకత్తు మీద విడుదల చేయడం జరిగింది. ఈ రోజు ఈ ఘటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. మరోవైపు హరీష్ రావు కూడా ఈ జరిగిన సంఘటన మీద ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికం అని చెప్పడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసిన ఎవరైతే దాడి చేసిందో వాళ్ళు అరెస్ట్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మమత. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.